దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. చాలామంది ప్రార్థన ఔషధాలు కోరుతున్నారు. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థించండి. ప్రతి ప్రార్థనకు దేవుడు తగిన సమయంలో జవాబు దయచేదురుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అవును ప్రియులారా, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలని, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి అయిష్టకరమైన విషయాలు మనలో ఏమున్నా కూడా, ప్రవర్తన అయినా, చూపైనా, మాట అయినా, నడవడికైనా, దేవునికి ఇష్టం లేనిది మనలో ఏమున్నా కూడా వాటిని సరిచేసుకుంటూ పరిశుద్ధమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తే, బ్రతకగలిగితే, ప్రభు అంటున్నాడు, నేను నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తా, మునుపెన్నడూ చూడని కార్యాలు నేను జరిగిస్తా. మరి ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తున్నావు, అద్భుతాలు పొందుకోవాలని ఆశపడుతున్నావు. మరి నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటున్నావా? దేవునికి ఇష్టం లేని విషయాలు నీలో ఏమైనా ఉంటే అవి సరిచేసుకోగలుగుతున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అపవిత్రత ఉంటే ఇప్పుడే తొలగించుకో, వాటిని పారవేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగిస్తాడు. ఆమేన్. మనము సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధతను దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అన్నయ్య, ఎంత పరిశుద్ధంగా బ్రతకాలన్నా నేను ఉండలేకపోతున్నానయ్యా అంటున్నావా? వాక్యం చదువు, ప్రార్థన చేయి, దేవునితో సహవాసం చేయి. ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధతను నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడ, మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. నేను మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తానన్నావు ప్రభువా. అవునయ్యా, మా జీవితంలో మేము అద్భుత కార్యాలు స్వతంత్రించుకోవాలంటే అయ్యా మేము పరిశుద్ధులుగా బ్రతకాలి. అట్టి కృప మా అందరికి అనుగ్రహించి సకల మహిమ మీరే పొందుకోమని నజరుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.